నష్టం వచ్చినా కష్టం వచ్చినా వ్యవసాయమే చేస్తామని. అలాంటి రైతులకు అప్పుల భారము పెరిగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల నుంచి రైతులను కాపాడడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ ఏకదాటిన 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు అప్పుల ఊబిలో కూరుకుపోకూడదు, ఈ అప్పులతో ఎక్కడ ఆత్మహత్యలు జరగకూడదు అని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కొంతమంది తప్పుబట్టినరు రైతులకు రుణమాఫీ ఎందుకు చేస్తున్నారని. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తప్పుబట్టిన వాళ్ళను 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కార్పొరేట్ కంపెనీలకు 14 లక్షల కోట్ల రూపాయల ఏకదాటిన రుణమాఫీ చేసి కంప్లీట్ లోన్ వేవ్ చేసినప్పుడు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని బ్యాంకులను మోసగించి దేశ సరిహద్దులు దాటుతున్న వాళ్లకు 14 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ మీరు చేసినప్పుడు మమ్మల్ని కన్నా మమ్మల్ని పెంచిన మాకు పట్టడి అన్నం పెట్టిన రైతాంగం కోసం 31,000 కోట్ల రుణమాఫీ చేస్తే నీకొచ్చిన కష్టమేంది, నీకైన నొప్పేంది అని చెప్పి శాసనసభలో నేను మాట్లాడడం జరిగింది. ఇవాళ ఇక్కడున్న మిత్రులకు కూడా కొందరికి అపోహలు ఉండొచ్చు. ఈ రకంగా ఉచితాలు పంచుకుంటూ పోతే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని. ఎస్, అనుచితంగా ఉచితాలు ఇవ్వడం తప్పు. అర్హత లేని వాళ్లకు ఉచితంగా ఇవ్వడం తప్పు. ఆర్థికంగా కోట్లాధిపతులైన వాళ్ళను వాళ్ళు ప్రభుత్వం ఇస్తున్న ఉచితాలను వాళ్ళు తీసుకోకుంటుంటే మంచిది. నిజమైన పేదవాడికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందించాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసి ప్రతి నెల 350 కోట్ల రూపాయలు, సంవత్సరానికి దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్పొరేషన్కి ఆడబిడ్డల ఉచిత ప్రయాణం కోసం ఈరోజు మేము చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఆడబిడ్డకు ఆర్థిక స్వతంత్రం ఉన్నప్పుడే ఆ కుటుంబం మనుగడ సాధిస్తుంది అని సంపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం. ప్రతి పేదవాడికి ఇంట్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీతోని హెల్త్ సెక్యూరిటీ 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ఇవాళ ప్రతి పేదవాడిని ఆదుకోవాలన్న ఆలోచన మన ప్రభుత్వం చేస్తున్నది.